బైబిల్లో మార్కు సువార్త 12వ అధ్యాయం 41 నుంచి 44 వరకు, అలాగే లూకా సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో ఒక బీద విధవరాలు తన దగ్గర ఉన్న మొత్తం డబ్బు 2 కాసులను కానుకపెట్టెలో వేయడం యేసుప్రభువు చూసి శిష్యులకు చెప్పడం మనం గమనించవచ్చు. ఇక్కడ ఈ బీద విధవరాలి పేరు, ఆమెను గూర్చిన ఏ విషయం మనకు తెలియదు, కానీ ఈ ఒకే ఒక్క సంఘటనతో ఆమె మనకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది. మొదటగా మార్కు సువార్త 12వ అధ్యాయం 41 నుంచి 44 వచనాల్లో ఉన్న వృత్తాంతాన్ని పరిశీలిద్దాం. యేసు ప్రభువు కానుకపెట్టె ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుకపెట్టెలో డబ్బులు వేటి చూచుచుండెను. ధనవంతులైన వారనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యుని పిలిచి, కానుకపెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరు గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు, అనగా తన జీవనమంతయు వేసేసినని చెప్పెను. ఇది జరిగిన సంఘటన. అసలు ఈ సంఘటనకు ముందు ఏం